ఇది గోంగూర రొయ్యల కర్రీ. ఇక్కడ గోంగూర అంత పులుపుండదు. పుల్లటి గోంగూరేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటది. రొయ్యలు ఎక్కువేసుకొని, గోంగూర తక్కువేసుకుంటే తాలింపు పెట్టుకుంటే అసలు వారం రోజులైనా అసలు చెక్కు చెదరదు కర్రీ. వారం రోజులైనా ఉంటది. నిలవ ఉండే కొద్దికి బావుంటది. నేనంటే అప్పటికప్పుడే చేసి ఇచ్చేస్తున్నాను గానీ, మా మేము ఊరు నుంచి తెచ్చుకునేటప్పుడైతే వండి తెచ్చుకునేవాళ్ళం. వారం వేసి పెట్టుకొని తినేవాళ్ళం. అసల నిలవ ఉండే కొందికి టేస్ట్ అదిరిపోద్ది. ఇది అప్పటికప్పుడు వండింది అంత టేస్ట్ ఉండదసల చెప్పాలంటే. ఈరోజు వండేసుకొని రేపు గాని, ఎల్లుండి గాని తినాలి గోంగూర రొయ్యలెప్పుడు. గోంగూర రొయ్యలు గాని, గోంగూర చికెన్ గాని, గోంగూర మటన్ గాని 2 డేస్ నిలవుంటేనే అది బావుంటది. చేపల పులుసు ఒక్కరోజు చాలు. గోంగూర మాత్రం 2 డేస్, 3 డేస్ పెట్టుకుంటే అసలు టేస్ట్ అదిరిపోద్దనమాట. గోంగూర ముందు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేసుకొని అది మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా కొంచెం కారాలు, ఉప్పులు ఇందులోనే ఎక్కువేసేసుకొని, తర్వాత గోంగూరకు కూడా సరిపడా కారం, ఉప్పు గూడా కూరలోనే ఏసేసుకోవాలి. ఏసేసుకొని మొత్తం ఉడికిపోయిన దగ్గరకొచ్చిన గోంగూరేసి కలిపి పోపు పెట్టుకోవాలి. ఇది పోపు కంపల్సరీ పెట్టుకోవాలి. పోపు పెడితేనే దీనికి టేస్ట్ అనమాట. గోంగూర రొయ్యలు సండే పెడతాం అనుకుంటున్నా. చేపల పులుసొకటి, గోంగూర రొయ్యలు, ఓన్లీ రొయ్యల కర్రీ. సండే పెడతా చాలా మంది అడుగుతున్నారు. ఇంకోటి అల్యూమినియంలో వాడకండి అంటున్నారు. అల్యూమినియం అసలు ఎన్నో తరాల నుంచి అల్యూమినియంలే వస్తున్నాయి. ఇప్పుడిప్పుడు అంటున్నారు గానీ, ఇప్పుడు ఏ హోటల్‌లో చూసినా అల్యూమినియం దబ్బరాల్లో కాకుండా ఇంకా ఎందులో వండుతారు? అసలు బిర్యానీలు చూస్తే బిర్యానీ దబ్బరాలు మొత్తం అల్యూమినియమే గదా! అది ఎంతమందిని మార్చగలరు? ఇంకా స్టీలు కొనుక్కున్నా అంత మాడిపోతాయి అవి గూడా అంత టేస్ట్‌లుండవు. ఇంకేం కొనుక్కుంటాం? ఇనుము మంచిదే మళ్ళీ. ఇనుము వండొచ్చు. మళ్ళీ కొంతమంది ఆ ఇనుము మూకుడులో పెడుతున్నారు. మళ్ళీ అనొచ్చు. ఇనప వస్తువుల్లో పెడుతున్నారు ఎందుకును మళ్ళా అలా అంటారు. అల్యూమినియం అంటే అల్యూమినియం అంటారు. ఇత్తడిది ఉంది నాకు. అదేమో కొంచెం పాత పడిపోయింది. అది నల్లగా ఉంది. అది మార్చండి అంటారు. అసలు ఎందులో వండుకోవాలో నాకైతే తెలుస్తల. ఏ వండినా, ఎందులో వండినా అల్యూమినియమే టేస్ట్ అనిపిస్తది నాకైతే. అల్యూమినియం అలవాటైపోయింది.